గారు ఒక్క నిమిషం అండి. మందకుమార్ గారు, మంద రవికుమార్ గారు, మంద రవికుమార్ గారు ఒక్క నిమిషం. హబీబ్ గారు కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి, ఒకటే నిమిషం. మంద రవికుమార్ గారు మీరు ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ వినొస్తుందా సార్? ఇప్పుడు మంద రవికుమార్ గారు చాలా సేపటి నుంచి మిమ్మల్ని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, ఈ రోజు ఎప్పుడైతే మన మిత్రులు మల్లేష్ గౌడ్ గారు చెప్తున్నారు, అలాగే జమలే గారు కూడా చెప్పారు, హబీబ్ గారు చెప్పారు, శేషయ్య గారు చెప్పారు, ప్రొఫెసర్ శేషు గారు చెప్పారు. విషయం ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షునిగా, ఆటో జాక్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇప్పటి వరకు చిత్తశుద్ధితో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి హామీలు కూడా మేనిఫెస్టోలో వారు చెప్పినప్పటికీ ఎలాంటి హామీలు కూడా వేయలేదు. మహాలక్ష్మి ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ చేశారో, స్విగ్గీ ఇలాంటి ఊబర్, ఓలా లాంటి దాంతో చాలా వరకు నష్టపోతున్నారు. హబీబ్ గారు చెప్తున్నారు 64 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఒక్క ఆటో డ్రైవర్ చనిపితే వానికి సంబంధించిన ఒక దర్దాపుగా 10 మంది కుటుంబ సభ్యుల మీద భారం పడుతుందండి. ఈ విషయంపై ఆటో డ్రైవర్స్ జాక్ అధ్యక్షుడిగా మీరేమంటారండి? సార్ ముందుగా ప్రత్యేకంగా మీ జమీల్ సార్ గారికి, అలాగే ఫోర్ సైడ్ టీవీ ఛానల్ వారికి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు కూడా శేషు గారికి, అట్లాగే మా తోటి యూనియన్లు ఎవరైతే ఉన్నాయో జమలన్న కానీ, మల్లేష్ అన్న కానీ, హబీబ్ అన్న గారి, వీళ్ళందరికీ కూడా ఆటో ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ఒక నిమిషం మాత్రం ముందుగా మా బాధలు ఒకసారి మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో, మేము ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా మా గురించి ఆలోచించి మా కోసం ఒక పథకం పెట్టాలనే ఆలోచించిన రాజకీయ నాయకుడు అయితే ఎవరు లేదు సార్. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలలో మా ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలకు జిందాబాదులు కొట్టిండ్రు, అన్ని పార్టీలకు జెండాలు మోసిండ్రు, అందరిని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, కానీ ఓట్లేసిన మా బ్రతుకులు ఎక్కడికి ఆనే ఉన్నాయి సార్. ఆత్మహత్యలు అనే విషయము అంతకుముందు కూడా మల్లేష్ అన్న అన్నట్టు ఆత్మహత్యలు అనే విషయము అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మన ముందుకు ఆత్మహత్యలు అనే అంశము లెక్కలలోకి బయటికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మహాలక్ష్మి పథకం అనే ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి పథకం అనేది రాగానే దాని వల్ల వేటు ఎవరికి పడిందయ్యా అని అంటే ఆటోలకే పడ్డాయి. ఆటో డ్రైవర్ల మీదనే గుదిబండలాగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మా జీవితాలను చిన్నాభిన్నం చేసింది మహాలక్ష్మి పథకం. అయినా సరే ఇది ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల్లో సరే మల్లేష్ అన్న అన్నాడు, ఆ మేనిఫెస్టో మేమే రూపొందించినాం, ఆటోల విషయంలో మేమే సూచన చేసినాం అన్నాడు, సంతోషం. అయితే అది అప్పటికే కాంగ్రెస్ కు తెలుసు మహాలక్ష్మి ద్వారా ఆటోలకు వేటు పడుతుంది, వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయితే అది ఆలోచించిన తర్వాతనే ఈ మాకు ప్రత్యామ్నాయ మార్గం తీసుకొచ్చింది సార్. ఇదిగో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో సార్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచింది ఏమని, ఆటో సామాజిక భద్రత కల్పిస్తాము, సంవత్సరాలకు 2,000 రూపాయలు ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఆటోలకు పెట్టడానికి కారణం మహాలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి వీళ్ళ జీవితాలు చిన్న భిన్నం అవుతాయి కాబట్టి వీళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడడానికి మనం ఏమైనా రూపొందించాలి. అట్లయితే ఆటో డ్రైవర్లు మనల్ని నమ్ముతారు, మనకు ఓట్లు వేస్తారని మా కోసం కొన్ని అందులో పొందుపరిచారు. వాటిని మేము నమ్మడం జరిగింది. వాటిని అప్పటికే చాలా మంది కూడా బీఆర్ఎస్ నుండి వేరే పార్టీ రావాలని అనుకున్న క్రమంలో, మా డ్రైవర్లు కూడా అదే అనుకున్న క్రమంలో వీళ్ళు మాకు ఈ పథకాలు పెట్టేసరికి మేము గబగుత్తగా కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసినాం సార్. దానివల్ల ఇంత వేటు పడుతుందని మా వాళ్ళు అప్పుడు గమనించక మేము ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు వరకు సార్ మా సోదర యూనియన్లు కూడా, ఇప్పుడు మన జమలన్న యూనియన్ కానీ, ఇంకా మల్లేష్ అన్న లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఒకవేళ వాటిని అమలు చేయించాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు సార్. ఎందుకంటే జవహర్లాల్ యూనియన్ అయితే కాంగ్రెస్ కు అనుకూలంగా దగ్గర ఉంటుంది. ఏదన్నా సబ్జెక్టు చెప్పాలి, మంత్రితో మాట్లాడించాలంటే అసలు వాళ్ళకి విషయమే కాదు. చేయాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మేము ఇంత పోరాటం, ఇన్ని నిర్బంధాలు ఎదుర్కొని స్టేషన్ల దోమలలో ఆడేడ పండుకోవాల్సిన అవసరం లేకుండా సిపిఐ వాళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా మా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా జరుగుతుంది మాకు బాధ అనిపిస్తా ఉంది. అదే సమయంలో
మేము మొన్న సభ పెట్టినాం సార్. సభ పెట్టేదానికంటే ముఖ్యమంత్రి గారు మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల విషయంలో మీరు స్పష్టత ఇవ్వండి, మీకు ఒక వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నాం సార్. మీ ద్వారా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఏమని మా సమస్యల మీద మీకు ఒక నోటీస్ ఇవ్వాలి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోయేసరికి చాలా మంది మా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అని మా బాధ సార్. దానికోసమే ఆటో ఆకలికి సభ పెట్టినాం సార్. అదే సమయంలో మేము సభ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక విషయానికి క్షుణ్ణంగా మన ఛానల్ కావచ్చు, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కావచ్చు, ఇప్పుడు ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ మన ఛానల్ కూడా ఒక రోజు టైం తీసుకున్నాము. ఏదైనా ఒక బస్ స్టాండ్కి వెళ్దాం సార్. ఏదైనా ఒక బస్ స్టాండ్కి వెళ్తే చూడండి, మనం గమనిస్తాం అక్కడ మహిళలు ఎక్కువ శాతం. ఇందాక స్టార్టింగ్ లో ప్రొఫెసర్ శేషు సార్ గారు ఏమన్నారంటే, ఆటో కోసమే వెయిట్ చేస్తున్నారు, పాప ఆటో ఎక్కడం లేదు అనేది సార్. అది వాస్తవం. అది మనం ఒకసారి ఏదైనా ఒక బస్ స్టాండ్ ఎంచుకుంటే అక్కడికి వెళ్తే చూద్దాం మనము. అంతకుముందు ఆటోలు మహిళలు ఆటోలు ఎక్కేది, అంతకుముందు ఎక్కేది. ఇప్పుడు ఎక్కువ మా ఆటోలు ఎక్కేంత మహిళలే. కానీ జెంట్స్ ఎందుకు ఎక్కారంటే ప్రొఫెసర్ గారు చెప్పారు, వాళ్ళకి సైకిల్ ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, కారు ఉంటుంది, కాబట్టి తక్కువ మగవాళ్ళు, లేడీస్ ఎక్కువ ఎక్కుతారు అనేది సార్ చెప్పారు. అది వాస్తవం, 100% వాస్తవం. బస్ స్టాండ్కి వెళ్ళి చూద్దాం సార్. బస్సు కోసం ఒకవేళ లేట్ అయినా కూడా 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ బస్ కోసమే చూస్తున్నారు తప్ప ఆటోలు ఎక్కాల్సిన జనము ఆటోలు ఎక్కడం లేదు సార్. దానివల్ల ఏమైతుందంటే మా మీద తీవ్ర ప్రభావం పడుతూ ఉన్నది, కోలుకోని విధంగా అవుతా ఉన్నది సార్. సాయంత్రం అయ్యేసరికి 200-300 కూడా ఇంటికి పట్టుకపోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా గిరాకీ పడిపోయి ఇంటికి 200-300 కూడా పట్టుకోకుంటే మా మీద వేటు పడేటి ఏంటి ఆర్థిక పరమైన అంటే, భార్య పిల్లలను సాదుకోవడము, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడము. అదే సమయంలో ఫైనాన్స్ ఉంటుంది సార్. మాకు డైలీ ఫైనాన్స్ ఉంటుంది, మంత్లీ ఫైనాన్స్ ఉంటుంది. డైలీ ఫైనాన్స్, మంత్లీ ఫైనాన్స్ ఏంటంటే సార్, మేము 30,000-40,000 ఒక కాడ అప్పు తెచ్చుకుంటాం. మా దగ్గర నిల్వ కూడా ఉండే సార్. ఒక కాడ అప్పు తెచ్చుకుంటాం 30,000-40,000 తెచ్చుకొని ఆ పైసలు పట్టుకొని పోయి ఫైనాన్స్ సంస్థలో డౌన్ పేమెంట్ కడితే ఆయన 1,50,000-2 లక్షల బండి ఇస్తాడు సార్. 1,50,000-2 లక్షల బండి ఇస్తే అది ఫైనాన్స్ లో తెచ్చుకుంటాం సార్. ఇది అప్పే, అది అప్పే. ఈ 2 అప్పులు తెచ్చి బండి తెచ్చుకొని ఓనర్ అని అనుకుంటాం సార్. వాస్తవంగా ఓనర్ కూడా కాదు. అది ఏమిటంటే అంటే, ఒక్క సంబరంగా ఉంటే 2 నెలల కష్టంగా గడుస్తుంది. తర్వాత ఇస్తే ఇంట్లో ఆపద పడితే ఇంట్లోకి వాడుకున్నాం అనుకోండి సార్. అది తగ్గిపోయిందంటే దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ఒక నెల నుంచో ఫైనాన్సర్ ఘోరంగా వేధింపులు మొదలు పెడతాడు. ఒక నెల ఆగిందంటే చాలా ఆయనను బండి కొంచుకోబోయే ఉంటాడు. కట్టలేని పరిస్థితి, 2వ కిస్తీ కట్టలేని పరిస్థితి. ఇట్లా ఓటేని ఓటు పోగానే ఆయన ఫైనాన్స్ అయినా 3వ కిస్తీ 4వ కిస్తీకి అది బండి కొనుక్కోతాడు. బండి పూసుకపోయినాక మళ్ళీ ఏం చేస్తాను, ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఏం నోట్ అప్పు చేస్తారు సార్. మళ్ళీ అప్పు చేసి అవి పట్టుకొని పోతే 3 కిస్తీ 20,000 అని ఇస్తే అలా 20,000 ఆయన ఏం చేస్తాడంటే లేట్ పేమెంట్ అని, ఇంకో పేమెంట్ అని దగ్గర 6-7 వేస్ట్ గా తీసుకుంటాడు సార్. అక్కడ మేము అడగలేని పరిస్థితి. ఆ బండి రావాలనే ఉద్దేశం సార్. ఇక్కడ డౌన్ పేమెంట్ అప్పే, ఫైనాన్స్ లో అప్పే, ఎందుకపోతే మళ్ళీ అప్పే సార్. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితం కొనసాగుతా ఉంది. ఈ క్రమంలో ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఈ అప్పులన్నీ కట్టలేము కదా సార్. అప్పులన్నీ కట్టే పరిస్థితి లేదు కదా సార్. అప్పుడు ఏమైతుంది, మనస్తాపానికి గురైపోతారు సార్. మా వాళ్ళు టెంప్ట్ అయిపోతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మహాలక్ష్మి కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అంశాల మీద కనీసం వాళ్ళు నోరు విప్పి ఈ నెల ఇస్తాము, ఇస్తాము, ఒక సంవత్సరం ఇస్తాము. రవికుమార్ గారు, మీ మాట బ్రేక్ అవుతుందండి. ఆ బ్రేక్ ఒకసారి సెట్ చేసుకోండి.